మన మూడు ముళ్ళ బంధానికి 10 మంది సాక్షులు ఉన్నారని తను అడిగితే ఏం సమాధానం చెప్పాలి బాబాయ్? రే పెద్దమ్మరా, పెద్దతయ్య ఆయన పెద్దదినకి నిజం నిజం తెలిసిపోయింది చిన్నదిన. బాధేస్తుంది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది ఒకేసారి ఇంతమంది నాతో నాటకాలు ఆడుతుంటే తెలుసుకోలేని పిచ్చిదాల్లా ఉండిపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా, అసహ్యం వేస్తుంది. మీరేం చెప్తే అదే విన్నాను, ఏం చేస్తే అదే నిజమని గొర్రెలా నమ్మాను. రాకొచ్చాను, మళ్ళీ ఎప్పుడుకొస్తానో ఏమిటోనని, వెళ్ళేటప్పుడు బోళ్లంత ఆనందాన్ని తీసుకెళ్లాలని, పండగలని, పబ్బాలని, పుట్టినరోజులని, పెళ్లి రోజులని ప్రతి సందర్భాన్ని పిచ్చిదానిలా జరిపించేశాను. పక్కనే మీరంతా ఉండి చప్పట్లు కొడుతుంటే ఆహా ఎంతో ఆనందపడిపోతున్నారని మురిసిపోయాను. కానీ అప్పుడు నన్ను ఒక గంగిరెద్దును ఆడించినట్టుగా ఆడించారని ఇప్పటికి గానీ అర్థం కాలేదు. లేదు సువర్ణ, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. అసలు జరిగిన విషయం ఏంటంటే మాట్లాడద్దు అని చెప్పానా? మాట్లాడద్దు. ఒక్క అబద్ధం చెప్పడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పే ప్రతిభ మీకున్నా భరించే శక్తి నాకు లేదు. ఇక్కడికి రాకముందు నా వాళ్లకు దూరంగా ఉన్నానన్న బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకొచ్చాన్రా దేవుడా అని బాధపడుతున్నాను. అసలు ఇంత బాధను మర్చిపోగల్లా, అసలు తట్టుకొని బతకగల్లా అనిపిస్తుంది. స్వర్ణ, నీ ప్రతి మాట నిజం. నిన్ను మేము ఎంత బాధ పెట్టామనేది మాకు తెలుసు. మా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావనేది నీ ప్రతి మాటలోనూ అర్థమవుతుంది. కానీ మోసం చేశావని అంటున్నావే, అది మాత్రం నిజం కాదు స్వర్ణ, నిజం కాదు. ఏంటి నిజం కాదా? అబద్ధాలు చెప్పి నాటకాలాడ్డం అనేది మోసం కాదా? ఒక నమ్మకంతో ఆడుకోవడాన్ని మోసం కాక ఇంకేమంటారు? చెప్పరా, ఇంకేమంటారు? ప్రేమ. అవును స్వర్ణ, ప్రేమ. అబద్ధాలు చెప్పావు, నాటకాలాడాం, కానీ అవన్నీ నీ మీద ప్రేమతోనే తప్ప నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. 25 ఏళ్ల తర్వాత మా కోసం వస్తున్నావు, మాతో ఆనందంగా గడపడం కోసం వస్తున్నావు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. ఒకవైపు నాన్న పోయారన్న బాధ, ఇంకోవైపు నా జీవితం ఏమైపోతుందోనన్న భయం అమ్మను వెంటాడుతున్నాయి. నేనంటే నీకు బోలెడంత ప్రేమని, నన్నొక చెల్లి బిడ్డలా కాకుండా సొంత బిడ్డలా పెంచావని, నువ్విక్కడున్న నీ రోజులు ప్రతి క్షణం నేను నీ దగ్గరే పెరిగానని అమ్మ చెప్పింది. నేనంటే ఇంత ప్రేమన్న నువ్వు నా జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఉందంటే తట్టుకోలేవన్న ఒకే ఒక కారణంతోనే అబద్ధాలు చెప్పాం. అంతకు మించి ఇంకేం లేదు స్వర్ణ, ఇంకేం లేదు. నువ్వంటే మాకు చాలా ఇష్టం స్వర్ణ, ప్రాణం. మరి అలాంటి నిన్ను మోసం చేయాలని ఎందుకు అనుకుంటాం స్వర్ణ? ఎందుకు అనుకుంటాం? చాలు. చెప్పింది చాలు, ఇక ఆపు. ఈ రోజు నిజం బయట పడింది కాబట్టి ఇలా చెప్తున్నారు. అదే బయట పడకుండా ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు? ఎప్పటికీ అబద్ధాలు చెప్తూనే ఉండేవాళ్ళు.
నన్నిలాగే నమ్మించి భ్రమలో ఉంచి అమెరికా పంపించేస్తుండేవాళ్ళు. నన్ను ఆనందంగా ఉంచడానికి నాటకాలు ఆడావు అని చెప్తున్నారు. అదే నేను అక్కడికెళ్ళాక నిజం తెలుసుంటే అప్పుడు బాధపడ్డా. నన్నింతలా మోసం చేశారని అవమానపడ్డా. ఆ బాధని అవమానాన్ని తట్టుకోలేక నేను గుండాకి చేస్తే ఏం చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? నా వల్ల కావటం లేదురా. భరించడం అనేది ఎప్పటికీ నా వల్ల కావడం లేదు. గుర్తొస్తున్నాయి, బాగా గుర్తొస్తున్నాయి. మీరు నన్ను పిచ్చిదాన్ని చేసిన విధానం, నాటకాలతో నన్ను వెర్రిదాన్ని చేసి ఆడించిన విధానం నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. అవి గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడ ఇక్కడ తట్టుకోలేనంత నొప్పి వస్తుందిరా. ప్లీజ్ స్వర్ణ, మా మాట విను. మేము తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించు. ప్లీజ్ స్వర్ణ, ప్లీజ్. వినను, విన్నా నమ్మను, నమ్మినా క్షమించనురా. ఎందుకంటే మీరంతా మోసం చేసింది నన్ను కాదు, నా నమ్మకాన్ని, నా ప్రేమని, నా ఆప్యాయతని. ప్లీజ్ స్వర్ణ, ఇది మోసం కాదు, అర్థం చేసుకో. దయచేసి అర్థం చేసుకో స్వర్ణ, ప్లీజ్. లేదు, మీరు మోసం చేశారు, నన్ను పిచ్చిదాన్ని చేశారు, నన్ను పిచ్చిదాన్ని చేశారా? మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసేశారు, పిచ్చిదాన్ని చేసేశారు. ఏమైందిరా? ఏం లేదు మా, ఏం లేదు. రేయ్, ఏమైందిరా? ఏం లేదు బాబాయ్. జాగ్రత్త. స్వర్ణ, స్వర్ణ, పెద్దదా పెద్దదా. స్వర్ణ, తప్పు చేశాం స్వర్ణ, క్షమించలేనంత తప్పు చేశాం. నీకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా, నాటకాలు ఆడేవాళ్ళన్నా పరమ అసహ్యం అని తెలుసు. బయట వాళ్ళ అబద్ధాలు చెప్తేనే భరించలేవు, అలాంటిది అయిన వాళ్ళం ఇలా చేస్తే నువ్వు ఎంతలా బాధపడతావో తెలుసు. అన్నీ తెలుసు కూడా తప్పు చేశాం. ఎందుకంటే నిన్ను ఆనందంగా ఉంచడం కోసం ఇంతకంటే మరో మార్గం దొరకలేదు. స్వర్ణ, నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా,
పులి మీద ఎక్కితే స్వారీ చేస్తూనే ఉండాలరా, మధ్యలో దిగితే ప్రమాదంలో పడిపోతాము అని. ఈ విషయంలో నా పరిస్థితి కూడా అలాంటిదే. నాకు పెళ్ళైపోయిందని టక్కున నోరు జారిన ఒక తప్పుకి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఆ అబద్ధాన్ని నమ్మించడం కోసం ఈ నాటకం ఆడాల్సిన దుస్థితి వచ్చింది. అలా అబద్ధాలని కొనసాగించలేక, నీతో నిజం చెప్పలేక చాలా చాలా నరకం అనుభవించాను స్వర్ణ. అప్పటికి చెప్పేద్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఎలాగైనా చెప్పేద్దామని ఒకసారి నీ దగ్గరకు వచ్చి ధైర్యం సరిపోక నా కథని ఒక ఫ్రెండ్ కథలా చెప్పాను. ఆ రోజు చెప్పిన ప్రతి మాట నిజం స్వర్ణ. జరిగిన ప్రతి పొరపాటుకి నేనే కారణం. స్వర్ణ, నా కోసం వీళ్ళంతా అబద్ధాలు ఆడారే తప్ప ఇందులో వీళ్ళకి ఎలాంటి పాపం లేదు. తప్పంతా నాదే. నిన్ను ఆనందంగా ఉంచాలని, కేవలం నిన్ను ఆనందంగా ఉంచాలని మాత్రమే ఇలా చేశామే తప్ప మోసం చేయాలని మాత్రం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని నువ్వే అంటావు. నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ చిన్నప్పుడు నేనంటే నీకు బోళ్లంత ప్రేమరా. నా కొంగు పట్టుకుని వదిలేవాడు కాదు. పెద్దయ్యాక నువ్వు ఎలా ఉంటావో అనుకున్నాను. కానీ ఈ పెద్దమ్మ మీద ప్రేమ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదురా. నువ్వు చాలా ఎదిగిపోయావురా. ఎంత ఎదిగిపోయావంటే నా ఆనందం కోసం నువ్వు ఎలాంటి బాధనైనా సరే ఆనందంగా భరించేంత గొప్పగా ఎదిగిపోయావు. నా కోసం, నా ఆనందం కోసం ఇదంతా చేసినప్పుడు అర్థం చేసుకుంటానే తప్ప ఎందుకు కోప్పడతాన్రా? నువ్వు తప్పు చేయలేదురా. ఈ పెద్దమ్మ మీదున్న ప్రేమను చూపించావు. నా ఆనందం కోసం ఆరాటపడ్డావు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావునని ఇన్ని రోజులు అనవసరంగా పిచ్చోళ్ళ టెన్షన్ పడిపోయాను. నువ్వు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతావు అనుకుంటే ఎప్పుడో చెప్పేసి ఉండేవాడిని. అనవసరంగా ఫూల్లా బిహేవ్ చేశాను. ఛే స్వర్ణ, దీంతో పాటు నీకు చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే స్వర్ణ, మీనాక్షి విషయం. మీనాక్షి విషయంలో నేను ఒక ఇడియట్లా బిహేవ్ చేశాను. తను చాలా బాధ పెట్టాను. నా తప్పు తెలుసుకున్నాను. దాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో అగ్ని సాక్షిగా మీనాక్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి నువ్వే పెద్ద మనిషిలా నిలబడి మా పెళ్లి జరిపించాలి.
సారీ పెద్దత్త. మీలాంటి పెద్దవాళ్ళతో అబద్ధాలు చెప్పటం, నటించడం చాలా పెద్ద తప్పని తెలుసు. అలా చేయడం మోసం. నేను చేయనని చెప్పాను కూడా. కానీ అత్తయ్య మీ పరిస్థితి చెప్పాక కాదని లేక ఒప్పుకున్నాను. తప్పక మనసు చంపుకునేలా ప్రవర్తించాను. ఒకవేళ నా వల్ల మీ మనసుకి ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి పెద్దత్తయ్య. మొదటిసారి నిన్ను గుళ్ళో చూసినప్పుడు నీకో మాట చెప్పాను, గుర్తుందా? 25 క్రితం సువర్ణని 25 తర్వాత నీలో చూసుకుంటున్నాను అని చెప్పాను. నీ మాట తీరు, ఒక సమస్యను పరిష్కరించే విధానం ఆ క్షణంలో నన్నంతలా ఆకట్టుకున్నాయి. నీ కట్టు బొట్టు, పద్ధతి సాంప్రదాయం, ఆచారం సంస్కృతి, గౌరవం మర్యాద అన్నీ చూసి ఆడపిల్లంటే ఇలాగే ఉండాలి అనుకున్నాను. నీలాగే ఉండాలి అనుకున్నాను. నీలాంటి లక్షణాలున్న అమ్మాయి మా కన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ తర్వాత నిన్నిక్కడ చూడగానే వీడు నిజంగా చాలా అదృష్టవంతుడు అనుకున్నాను. వీడి జన్మ ధన్యమైపోయినట్టే అని బోర్డ్లంతా సంబరపడిపోయాను. కానీ ఇవన్నీ చూశాక, నా కళ్ల ముందు జరిగినవన్నీ ఆలోచించాక మొదటిసారి అనిపిస్తుంది నువ్వసలు ఆడపిల్లవేనా అని. సువర్ణ, ఏంటి సువర్ణ? మాట్లాడకపో, మధ్యలో రాకు. అది కాదు సువర్ణ. మాట్లాడతానని చెప్తున్నానా? నువ్వు విన్నది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే. ఒక ఆడపిల్ల నీలా ఉంటుందా, ఇలా చేస్తుందా? ఏ ఆడపిల్లైనా సరే ప్రాణం పోయినా సహిస్తుంది గాని సిగ్గు అభిమానం పోతే సహించలేదు. అలాంటి పరిస్థితి వచ్చాక బతికుండడం కంటే చచ్చిపోవడమే మేలనుకుంటుంది. మరి నీకు ఆ సిగ్గు అభిమానం ఉన్నాయా? స్వర్ణ, ఏంటి స్వర్ణ ఇది? అర్థం చేసుకున్నాను, క్షమించాను అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావే? ఏయ్! మాట్లాడుకో. మధ్యలో వచ్చి మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని పక్కెళ్ళు. చెప్పు, ఉన్నాయా? ఉంటే పెళ్లి కాకుండానే ఒకరికి భారీగా నటిస్తావా? అతనితో పాటు అతని గదిలో ఉంటావా? ఒక పరాయి మగాడితో అలా రాసుకు పోసుకొని తిరుగుతావా? అలా చేస్తున్నప్పుడు సిగ్గనిపించలేదా నీకు? ఒక ఆడపిల్ల ముఖం తెలియని వాడితో మాట్లాడితేనే రకరకాలుగా అనుకుంటారు. అలాంటిది ఒక పరాయి వ్యక్తి పక్కనే ఉంటూ అతనితో చెట్టా పట్టాలేసుకొని తిరిగితే ఏమంటారు? అన్నీ వదిలేసి దిగజారింది అనుకుంటారు. ఏంటి పెద్దక్క మాటలు? ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు అర్థమవుతుందా? మీనాక్షి అలా అనడానికి నీకెలా మనసొస్తుందో అర్థం కావడం లేదు. అలా దిగజారి ప్రవర్తించే వాళ్ళని ఇలాగే అంటారు. మెళ్ళో దండేసి కాళ్ళకి దండం పెట్టు. తను దేవత పెద్దొదిన,
అలాంటి మంచి వ్యక్తిని ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. నిన్న దేవుడు కూడా క్షమించాడు. నోరు ముయ్యవయ్యా. అసలు రంగు బయట పడేదాకా అందరూ దేవుళ్ళు దేవతలాగే కనిపిస్తారు. ఈవిడ కూడా అలాంటిదే. ఏమిటి మంచి వ్యక్త, గొప్ప వ్యక్త? అంత మంచి లక్షణాలున్న ఆడపిల్లయితే ఒక పరాయి మగాడితో హనీమూన్కు వెళుతుందా? ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళో అవుట్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు, కనిపించని ఆ మనసు